హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ స్పెషల్ డిబేట్. ముఖ్యమంత్రి అయిన మొదట్లో విజన్ 2020 ఐటీ రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఫోకస్. ఇవే చంద్రబాబు నాయుడు ఎజెండాలు. విభజన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చాక అమరావతి పెట్టుబడులు ఇవే ఫోకస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అన్ని కష్టాలే. అప్పుడు ముందు కష్టాలు తీర్చడమే ప్రధాన ఎజెండా అయిపోయింది. ఈసారి మాత్రం చంద్రబాబు ఫోకస్ అంతా పేదరిక నిర్మూలన మీదే. పేదరికం లేకుండా చేయాలి, అందుకు పేదలకు చేతునిచ్చి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలనేదే కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. ప్రకటించిన కొత్తలో అందరూ దత్తత గ్రామాల టైపేలే ఇది కూడా అనుకున్నారు. కానీ దానిపై ఆయన ఫాలోఅప్ చూశాక అందరికీ సీరియస్నెస్ వచ్చింది. కొందరైతే నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏంటిది, పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చేవరకు ఈ P4 గోల ఏంటి అని అన్నారు. అయినా సరే చంద్రబాబు వదిలిపెట్టలేదు. పేదరికం మీద చంద్రబాబు ఎందుకు ఇంత ఫోకస్ పెడుతున్నారు? మరోవైపు ఎప్పట్లా విజన్ 2047 పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమం అన్నిటి మీద పనిచేస్తున్న పేదరికం విషయంలో మాత్రం ప్రత్యేకంగా ఉంటున్నారు. ఏంటి ఆయన కాన్సెప్ట్? నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, అభివృద్ధి తెలిసిన ప్రభుత్వం ఇది. అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి చేస్తూనే నేను నా జీవితాంతం పేదవాళ్ళ పక్షాన్నే ఉంటా. ఎవరికి అండగా ఉండాలనో వారికి అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చివరి ఊపిరున్నంత వరకు, చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్ళ కోసం, ఈ ప్రజల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం వచ్చాక అన్న నందమూరి తారక రామారావు సంక్షేమం అవసరమని చెప్పారు. అందుకే కిలో ₹2 బియ్యం పథకం తెచ్చారు. అలా ఆయన వేసిన పునాది నేడు సంక్షేమ పథకాలకు దారితీసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆదరణ లాంటి పథకాలు పెట్టారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చాక ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాటితో సంక్షేమ పథకాలను పాపులర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ అయితే కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. అంతా సంక్షేమమయం అన్నట్లే చేశారు. పథకాల కోసమే పాలన అన్నట్లు చేశారు. మళ్ళీ అధికారులకు రావడమే లక్ష్యంగా జగన్ పథకాల మీదే ఫోకస్ పెట్టారు. ఒకవైపు పథకాలు, మరోవైపు అవినీతి. ఈ రెండిటితో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఎన్నికలకు ముందే ఇదే చర్చ వచ్చింది. సంక్షేమం అవసరమా లేదా? పథకాలు పెడితేనే ప్రజలు ఓట్లేస్తారా? కొందరేమో వీటి వల్ల లబ్ధిదారులు వేరే ఆదాయం చూసుకోరని వాదన. మరికొందరేమో ఉన్న పరిస్థితుల్లో మనం ఎంత ఇచ్చినా వారికి ఉపయోగమే. దుర్వినియోగం చేసుకునే కొందరు గురించి మనం పథకాలనే బ్యాడ్ నేమ్ తేకూడదనేది వారి వాదన. ఇలాంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు తప్పదు, కానీ వాటి అవసరం లేని ఆర్థిక పరిస్థితి ప్రజలకు కల్పించాలి. అప్పటిదాకా పథకాలు తప్పదు అని వివరించారు. ఇక్కడే P4 ఆలోచన పుట్టిందని అనుకోవచ్చు. ఒకవైపు అభివృద్ధి చేయాలి, మరోవైపు సంక్షేమం చేయాలి. హామీలు ఇచ్చిన మేరకు భారమైనా భరించాలి. జగన్లాగా అభివృద్ధి సంగతి వదిలేస్తే భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి. అందుకే పేదరికం లేకుండా చేయాలి. అప్పుడే సంక్షేమ బడ్జెట్ తగ్గుతుంది. అప్పుడే అభివృద్ధిపై పూర్తిగా ఫోకస్ పెట్టగలం అనేదే చంద్రబాబు కాన్సెప్ట్గా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలనే దానికన్నా 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రం ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తారు. అందుకే P4ను బలంగా తెస్తున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టారు? P4 అంటున్నారు. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పోలా విక్రమ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. మరి కాసేపులో మనతో పాటు జనసేన నేత మిర్యాల వెంకట సుబ్బమ్మ గారు కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా విక్రమ్ గారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు విన్నారు. P4 అనేది, అలాగే పేదరిక నిర్మూలన అనేది చంద్రబాబు గారు ఎప్పుడు లేని విధంగా ఈసారి దృష్టి పెట్టారు. మీరేమనుకుంటున్నారు సార్? ఏంటి ఈ కాన్సెప్ట్ వెనక ఏమైనా మతలబు ఉందా?
అంటే మనకి సంస్కరణల యుగం మొదలైన తర్వాత, ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాలు మొదలైన తర్వాత సంపద బాగా పెరిగిందండి. కాకపోతే ఏంటంటే సంపద చాలా కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళటం, అంటే రిచ్ హ్యాస్ బికమ్ రిచర్ అండ్ పూర్ ఆర్ బికమింగ్ పూరర్. ఉమ్, అంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ధనికులు మరింత ధనికులు అవటంలో ఇబ్బంది ఏమీ లేదు, కాకపోతే పేదలు మరింత పేదలు కాకూడదు. ఉమ్, ఆ గ్యాప్ని ఏంటంటే దాన్ని నేరో డౌన్ చేయాలి, తగ్గించాలన్నమాట. అంటే ఆర్థిక అంతరాలని తగ్గించాలి. ఆర్థిక అంతరాలను తగ్గించాలని అంటే మనం ముఖ్యంగా పేద వర్గాలకి, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి పరిస్థితి రావాలి. అంటే వాళ్ళకి విద్య, వైద్యం ఇటువంటి అన్నీ కూడా కల్పించగలగాలి. కానీ ఇప్పుడు ఏమవుతున్నదంటే ప్రభుత్వం, మీరు చూసినట్లయితే బడ్జెట్ చూసినట్లయితే బడ్జెట్లో అత్యధికంగా నిధులన్నీ జీతాలకి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకి, పెన్షన్లకి, అదేవిధంగా సంక్షేమ పథకాలకి సరిపోతున్నది. ఉమ్, ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది తగ్గిపోతున్నది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఏమవుతుందంటే బారో చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కువ మనం ఏంటంటే అప్పుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి ఆస్తుల కల్పనకు సంబంధించింది అనమాట. ఆస్తుల కల్పనకి ఏదైతే ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రోడ్లు ఉన్నాయి, రోడ్లు వేయాలి. ఇవన్నిటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అప్పులు చేయటం ద్వారా ఎక్కువ నిధులు రావస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సంక్షేమానికి మనం పెద్ద స్థాయిలో ఖర్చు పెడుతున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు అనివార్యంగా అదేమైందంటే ఓట్ల చుట్టూ తిరగటం వల్ల ఒక పార్టీకి మించి ఇంకొక పార్టీ ఎక్కువ హామీలు ఇవ్వటం, దాన్ని నెరవేర్చడానికి నిధులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇవాళ మనకి దేశంలో మనకి అంటే లెక్కల ప్రకారం చూసినా, ఏ ప్రకారం చూసినా కూడా జనాభాలో 30% మంది ఇంకా పేదలు ఉన్నారండి, పేదరికం ఉన్నారు. అంటే మనకి వైట్ రేషన్ కార్డులు అవి తీస్తే అసలు దానికి అసలు సంబంధం లేనే లేదు. ఎందుకంటే మొత్తం జనాభాలో ఆల్మోస్ట్ 90% మీకు రేషన్ కార్డులు ఉన్నాయి. అది ఆ లెక్కలు వేరు. కానీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కనుక మనం చూసుకున్నట్లయితే దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి కదా, మనకి రోజుకి ఎంత ఆదాయం వస్తుంది అనే దాని మీద పేదరికం నిర్ణయిస్తారు అనమాట. ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ని ఏ విధంగా ఆ పూర్ నుంచి అంటే ఆ పేదరికం నుంచి బయటపడాలి అని అంటే చంద్రబాబు నాయుడు గతంలో 1999లో ఆయన 97లో ఆయన జన్మభూమి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎస్ సార్. మనందరికీ తెలుసు, ఇప్పుడు మీరు చెప్పారు జన్మభూమి కార్యక్రమంలో ఏం జరిగింది అంటే అప్పుడు దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పిలుపు ఇచ్చారు. మీరు మీ గ్రామాలకు రండి, మీ గ్రామాల్లో మీరు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆ గ్రామం అభివృద్ధికి మీరు స్పెండ్ చేయండి, ఖర్చు పెట్టండి, మీ జన్మభూమి రుణాన్ని తీర్చుకోండి అనే ఒక పిలుపు ఇచ్చిన తర్వాత చాలా స్పందన వచ్చింది సార్. ఎస్, చాలా స్పందన వచ్చింది. అప్పట్లో అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. అది దాదాపుగా ఒక 40 విడతలుగా జన్మభూమి జరిగింది. దానివల్ల ఏమైందంటే మీకు సామాజికమైనటువంటి ఆస్తులు బాగా పెరిగినాయి, అంటే ఎసెట్స్ పెరిగినాయి. స్కూల్ బిల్డింగ్స్ వచ్చినాయి, తర్వాత వాటర్ ట్యాంకులు, తర్వాత రోడ్లు వేశారు, చిన్న చిన్న రోడ్లు, సీసీ రోడ్స్, ఇలాంటివన్నీ కూడా జన్మభూమి పథకాల్లో జరిగినాయి. అది అట్లానే మీ కాలేజీలను బాగు చేశారు. అట్లా ప్రతి వాళ్ళు దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో వచ్చారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అంటే 1997లో మనందరికీ తెలుసు ఆయన ఐటీని ప్రమోట్ చేశారు. ఐటీని ప్రమోట్ చేయడం ద్వారా దాదాపుగా సంవత్సరానికి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆయన ప్రవేశపెట్టినటువంటి అంటే కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఎంసీఏ కాలేజీలు కావచ్చు, పాలిటెక్నిక్లు కావచ్చు, అట్లా సాంకేతిక విద్యకి, ఐటీకి ఆయన ప్రోత్సాహం ఇవ్వడం వలన ఇవాళ లక్షలాది మంది స్టూడెంట్స్ ఇవాళ విదేశాల్లో వర్క్ చేస్తున్నారు. అది ఎవరి ఘనత అంటే చంద్రబాబు నాయుడు గారి ఘనత. ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని మేము మా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు అమెరికాలోనో వేరే దేశాల్లోనూ ఉండి వాళ్ళు ఆర్థికంగా స్థితిపరులయ్యారు. ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి కాల్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే తన వల్ల లబ్ధి పొందారో ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ఈ రోజు జీవితంలో స్థిరపడి ఆర్థికంగా నిలదొక్కున్నారో వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఆ ఊళ్ళో అంటే ఇంతకు ముందు ఏంటంటే అంటే సామాజిక పరమైనటువంటి అభివృద్ధి పనులకి మీరు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కొన్ని కుటుంబాలని
ఆయన దత్తత తీసుకోమని ఒక కాల్ ఇచ్చారు. అదే P4 అనమాట. ఆ P4లో ఏంటంటే ఒక 20% ఉన్నటువంటి వాళ్ళు ఈ పేదల్ని వాళ్ళు దత్తత తీసుకోవాలి. వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఎవరు అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరు అనేటువంటిది ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళని వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి చూసి వాళ్ళకి వీళ్ళు లింక్ చేస్తారన్నమాట. ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళకి లింక్ చేస్తారు. ఆ రిచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పేదల కుటుంబాలకు సంబంధించినటువంటి సహాయం అంటే కేవలం డబ్బులు ఇవ్వటం కాదు. ఆ కుటుంబంలో ఉండేటువంటి పిల్లలకి చదువు చెప్పించడం, లేకపోతే ఆరోగ్యపరంగా వాళ్ళని ఆదుకోవటం, కొంత ఆర్థిక సహాయం చేయటం, లేకపోతే ఉపాధి చూపించడం, ఇవన్నీ చేస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పేదలు వాళ్ళ జీవన పరిస్థితులు కొంత మెరుగవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుద్ది, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుతాయి, వాళ్ళ విద్య కూడా వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు, మంచి మంచి ఉద్యోగాలు రేపొద్దున నిలదొక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇవాళ ఆయన P4 అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సరే, చాలా మంది ఏమంటున్నారంటే దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎవరు డబ్బులు సహాయం చేస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే చేస్తారా, చేయట్లేదా అని ఇట్లాగా రకరకాల అక్కడికే వస్తున్నాను విక్రమ్ గారు. మీరు చెప్పినట్టు ఐటీ అనే చంద్రబాబు గారు ఇప్పుడు పేదరిక నిర్మూలన P4 అంటే చెప్పటానికి వినటానికి బాగుంటుంది కానీ సాధ్యమా? ఎందుకంటే మనం చూస్తున్నాం ఆయన ఇది అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు, అందరిని ఇబ్బంది పెడుతున్నారు బాబు గారు అంటారు. అంటే ఒకటండి, ఏ పథకం మొదలుపెట్టినా కూడా, ఒక మంచి పథకాన్ని మొదలుపెట్టినా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది, కొన్ని విమర్శలు వస్తాయి, కొన్ని ఆబ్స్టికల్స్ కూడా ఉంటాయి, కొన్ని అవరోధాలు ఉంటాయి, తప్పదు. కానీ వాటిని చూసి భయపడిపోయి అసలు మనకి ఎటువంటి పథకాన్ని ప్రవేశపెట్టకపోతే ఉపయోగం లేదు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తానండి. వాళ్ళ మహాత్మా గాంధీ గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకం ఒకటి ఉంది. అది ఎలాగ రూపుదిద్దుకుందో మనందరికీ తెలుసు. అది 1998లో స్టార్ట్ అయినటువంటి పథకం. అది అప్పుడు ఏ విధంగా రూపుదిద్దుకుందంటే, ప్రభుత్వ గోడౌన్స్లో బియ్యం విపరీతంగా ఉన్నాయి, అవి ఎలుకలు కొట్టేసి ముక్కిపోయినటువంటి పరిస్థితుల్లో అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఇవన్నీ మిగులు ధాన్యాలు కాదు, ఆకలి ధాన్యాలు. అంటే దేశంలో చాలామంది, దాదాపుగా 30% ఉన్నటువంటి ప్రజలు 2 పూట్ల తినలేకపోతున్నారు. ఈ బియ్యం ఏమో మీరు గోడౌన్లో పెట్టుకున్నారు, గోడౌన్లో అక్కడ ముక్కిపోతున్నాయి, ఎలుకలు తినేస్తున్నాయి, కాబట్టి వాటిని మీరు మిగులు ధాన్యాలు అనకూడదు, అవి స్టార్వేషన్ గ్రెయిన్స్ అని చెప్పారు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఉపాధి హామీ పథకం అనేటువంటిది, ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేశారు. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఆ ఫుడ్ ఫర్ వర్క్లో ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు నమోదు చేయించుకొని, తమ పేర్లు నమోదు చేయించుకొని అక్కడ అంటే చెరువుల నిర్మాణం, చెరువులు తవ్వటం, లేకపోతే రోడ్లు వేయటం, ఇటువంటి అన్ని పనులు చేయటం ద్వారా వాళ్ళకి బియ్యం ఇచ్చేవాళ్ళు. బియ్యంతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసేదంటే మ్యాచింగ్ గ్రాంట్ కింద కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఉప్పు, పప్పు, మంచి నూనె ఇవన్నీ కొనుక్కోవాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇచ్చేది. కేంద్రం ఏదైతే బియ్యం ఇచ్చిందో దానివల్ల బ్రహ్మాండమైనటువంటి పనులు జరిగినాయి అనమాట. అంటే ఆ తర్వాత మీకు యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు రైట్ టు ఫుడ్ అనేటువంటిది, రైట్ టు వర్క్ అనేటువంటిది ఒకటి వచ్చింది. రైట్ టు వర్క్ వచ్చిన తర్వాత మీకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని వచ్చింది. ఇవాళ అది అద్భుతమైనగా మనకి అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అవుతుంది. దానివల్ల నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్ళకుండా వలసలు నిరోధించడానికి ఆ ఊళ్ళల్లో జరిగింది. దాంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి, ప్రొక్లైన్లతో కొన్ని పనులు చేయించి కాంట్రాక్టులు తినేయటం, ఇవన్నీ కూడా. కానీ ఆ పథకాన్ని స్క్రాప్ చేయాలి. ఆ పథకంలో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను సరిదిద్దుకొని దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. అది మీకు మనం చూస్తున్నాం, దాదాపుగా 20 ఏళ్లుగా అది చాలా విజయవంతంగా అవుతున్నది. దానికి ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అది చాలా ఉపయోగపడింది. ఇవాళ దేశంలో నిరుపేదలు ఎవరైతే పని కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించడం జరుగుతుంది. మీకు యావరేజ్ అని చూసినట్లయితే సంవత్సరంలో దాదాపుగా 50 నుంచి 60 రోజుల పాటు పని దినాలు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే నాన్ ఫార్మింగ్ డేస్, అంటే వ్యవసాయ పనులు లేని సమయంలో ఇవన్నీ చేస్తారు. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటారు, మిగతా పనులు చేసుకుంటారు. ఆ పనులు లేనప్పుడు ఇవి మీకు నరేగా పనులు చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని పథకాలు పెట్టినప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేకపోవటం, కొన్ని ఆబ్స్టికల్స్ రావటం, కొన్ని అవరోధాలు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఈ పథకాన్ని
ఆపేయాలని, ఇది పథకంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఇంప్లిమెంటేషన్లో మీకు పేపర్ మీద కనిపించే దానికి ఇంప్లిమెంటేషన్లో అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. Yes, కానీ sir. ఆ ఇబ్బందులను తొలగించుకుంటా వెళ్తే ఇప్పటికీ మీకు చూస్తే దాదాపు ఒక 30 లక్షల కుటుంబాలని దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికే రాష్ట్రంలో. Yes, నిన్న కాబట్టి అవి అసెంబ్లీలో ఏ కూడా విధంగా చెప్పారు సార్ ఇంప్లిమెంట్ ఆయన. అవుతుంది మనం చూద్దాం. దానివల్ల ఏమవుతుంది, 30 లక్షల కుటుంబాలు దత్తత తీసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. అందువల్ల మనం ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఆ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది, దానికి తగినటువంటి ప్రణాళికలు వేస్తుంది. అంత మాత్రం చేత అసలు ఇది అవసరం లేదు, దీనివల్ల అంటే ఉపయోగం లేదు అనటం అనేది కాదు. ఎందుకంటే మనకి రిజల్ట్స్ ఉన్నాయి గతంలో జరిగినటువంటి. రైట్ రైట్ విక్రమ్ గారు, ఒక్కసారి మనం మిర్యాల వెంకట సుబ్బం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మేడంతో మాట్లాడదాం. సాధారణ గృహిణిగా ఆమె తిరుగుతుంటారు. ఏమనుకుంటున్నారు బాబు గారు చేస్తున్న పనుల గురించి? మేడం, విక్రమ్ గారు చెప్పారు, విశ్లేషకులైన చాలా సీనియర్. చంద్రబాబు గారు ఐటీ8 అనే, ఇంతకుముందు ఐటీ8 అనేవాళ్ళు, ఇప్పుడు చూస్తుంటే P4 పేదరిక నిర్మూలన అంటున్నారు. దాని గురించి సార్ ఇప్పటి వరకు చెప్పారు. ఎవరేమనుకున్నా ఒక మంచి పథకం, మొదట్లో అది కొంత డిస్టర్బెన్స్ వచ్చినా సక్సెస్ సాధిస్తారంటారు. మీరు జనం మధ్య తిరుగుతుంటారు, ఈ అవసరమని చాలామంది కామెంట్ చేస్తుంటారు. బాబు గారికి కానీ అటు డిప్యూటీ సీఎం పంచాయతీలు అంటూ ఆయన తిరుగుతున్నారు. మీరేమంటారు మేడం? ఖచ్చితంగా సార్, ఏదైనా సార్ చెప్పినట్లు ఒక పథకాన్ని మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నప్పుడు దానికి వివిధ రకాలైనటువంటి వివిధ కోణాల్లో విమర్శలు, మరి అవరోధాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటినన్నిటినీ అధిగమించి మరి మనం ఏదైతే ఆలోచన చేశామో దాన్ని సక్సెస్ఫుల్గా ఆచరణలో ముందుకు తీసుకెళ్ళటమే మరి గొప్ప విషయం. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజల గురించి మరి సూపర్ 6లో పెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా పేద సామాన్య ప్రజల జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచాలి, వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే కొంచెం ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళని తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి సంక్షేమ పథకాలని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు 2047 వికసిత్ భారత్లో భాగంగానే మరి వికసిత్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 స్వర్ణాంధ్ర లో వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్రాని మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉండాలి అని చెప్పేసి కొన్ని అంశాలని, మరి ఇందులో ఒక 10 అంశాలని ముఖ్యంగా చేర్చుకోవడం జరిగింది. అందులో ఒక అంశమే పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ. వినటానికి ఇది కొంత అతిశయోక్తిగా ఉన్నా, ఇది సాధ్యమా, ఇది సాధ్యపడదు అని ఉన్నా, ఖచ్చితంగా మనం చిత్తశుద్ధితో మనం ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఇది సాధ్యమే అనటానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని సంస్కరణలు కానీ, కొన్ని పనులు కానీ మనకి నిదర్శనంగా కనబడుతున్నాయి. ఒకప్పుడు డ్వాక్రా సంఘాలు మహిళా సాధికారత కోసం కానీ, మరి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతో కొంత వాళ్ళ జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచుకోవటానికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు కూడా ఆ అంశం సక్సెస్ అయిద్దా, ఇది ఎంతవరకు సాధ్యమని ఎన్నో మాటలు మరి ఆ రోజు కూడా మనకు విమర్శలు వినిపించినాయి. కానీ ఈ రోజు చూస్తే డ్వాక్రా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు అనేది ఒక శక్తిగా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో కానీ సమాజంలో కానీ ఒక శక్తిగా ఈరోజు అవి ఉద్భవించడం జరిగింది. ఈరోజు బ్యాంకులు కానీ, మరి ఇటు పేద ప్రజలు, ఇటు బ్యాంకు వ్యవస్థ రెండు ఒకదానికొకటి పరస్పరం ఒకదానికొకటి ఒక సమన్వయంగా, సహకారంగా ముందుకెళ్ళటం మనం చూస్తానే ఉన్నాము. అట్లాగే ముఖ్యంగా ఒకటండి, సమాజం పట్ల ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు మాత్రం ఈ పథకాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే మనం ఈ సమాజం ద్వారాగా ఒక ఉన్నతమైనటువంటి చదువు ద్వారా కానీ, ఉన్నతంగా మనం వెళ్ళి సంపద పరంగా కానీ, మరి స్థాయి పరంగా కానీ, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ధనికులు కానీ, లేకపోతే వ్యాపార పరంగా సక్సెస్ అయినటువంటి పీపుల్ కానీ ఖచ్చితంగా మనం ఎంతో కొంత మన సమాజానికి తిరిగి ఇచ్చుకోవాలి, మనకి చేతైనంత మన సమాజానికి తిరిగి చేసుకోవాలి అనే దృక్పథం ఉన్నోళ్ళు ఈ పథకాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వ్యక్తులు ఉన్నారు, నేను చదువుకున్నాను, సమాజం ద్వారాగా ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం పొంది నా కుటుంబాన్ని ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టుకోగలిగాను. అటువంటి నాకు ఎంతో కొంత సమాజానికి చెయ్యాలి, తిరిగి మనం మన సమాజానికి ఇవ్వాలి అనే కోరిక ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా ఇవ్వాలి, ఎలా మనం ఉపయోగపడతాం అనేది మనకు అర్థం కాదు. అటువంటి వ్యక్తులకి ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు.
మేడం 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 ఇప్పుడున్న పరిస్థితుల్లో దోచుకోవటం దాచుకోవటం కనిపిస్తూ ఉంది. నేను మామూలుగా ప్రజలు అంటే మీ సార్ చెప్పారు, మీరు చెప్పిన ఒపీనియన్ ప్రకారం పక్కన పెడితే మేడం చాలామంది ఏంటంటే రాజకీయ నాయకులు వచ్చారా, ఎంత సంపాదించుకున్నామో పక్కన పెట్టాడు. ఇదంతా ఏంటి మేడం? P4 ఏంటి, కుటుంబాలు దత్తత తీసుకోవటం ఏంటి, పేదరిక నిర్మూలన ఏంటి, ఇదే ఇప్పుడు ఎత్తుతున్న చాలామంది చేస్తున్న కామెంట్స్ మేడం. ఇదన్నా సాధ్యాలు అసలు ఆయన ఆలోచించాడా ఏంది ఇదంతా అని కామెంట్ చేస్తున్నారు మేడం. ఒకటి సార్, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు అధికారం చేపట్టిన దగ్గర నుండి ఖచ్చితంగా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారు. ₹2 కిలో బియ్యం కానీ, మరి సామాజిక పెన్షన్లు కానీ, అంటే మనకి ఏమర్థం అవుతుందంటే ఖచ్చితంగా పేద సామాన్య ప్రజలు బాగోగుల కోసమే, వాళ్ళని బాగు చేయటం కోసమే మనం ప్రజాప్రతినిధులుగా మరి పార్టీలు కానీ అధికారాన్ని కానీ మనం సద్వినియోగం చేయాలనే అంశం మనకు ఖచ్చితంగా కనబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఆలోచన విధానం ఒక మ్యాచ్ అయింది. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకే ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు అని మీరు కొంతమంది అన్నారు ఇవి అనితర సాధ్యాలని. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మరి గిరిజన తాండాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ గతంలో మరి నిన్న మొన్నటి వరకు కూడా గర్భిణీ స్త్రీలకి ప్రసవం చేయాలంటే డోలీల్లో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసాధ్యం అనుకున్న దాన్ని మరి ఎవ్వరూ చేయలేకపోయిన దాన్ని రోడ్లు వేశారు. కొంతలో కొంత 100% అక్కడ చేరుకోలేకపోయినా 50% మాత్రం కంప్లీట్ అయ్యేది మేడం. చాలా వరకు అప్రిషియేట్ అయ్యింది. మరి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో కూడా మరి ఆయన రోడ్లేసి వాటిని ప్రధాన రహదారులకు అనుసంధానం చేసి అటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి కానీ ప్రజలు ఇబ్బందులు పడకుండా మరి ఈరోజు చేసినటువంటి ఘనత మరి పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు ఒకే రోజు మరి గ్రామ సభలు నిర్వహించి ఆయన ఏదైతే గాంధీ గారు కళ్ళగన్నారో గ్రామ స్వరాజ్యం, దాన్ని ఆయన నిజం చేస్తారు. ఎందుకంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక చోట చేరి ఆ గ్రామానికి ఏది అవసరం, ఏమేమి ఆ గ్రామానికి సదుపాయాలు కావాలి, ఏమేమి అవసరాలు ఉన్నాయనేది వాళ్లే చర్చించుకొని అభివృద్ధి పనులు చేసుకునే విధంగా మరి ఆయన స్వపరిపాలన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మరి పవన్ కళ్యాణ్ గారిది. గతంలో ఆయనకి ఏమీ రాజకీయ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఇదే మరి మొదటిసారి ఆయన అధికారం చేపట్టిన తర్వాత మరి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖని ఎంత సమర్థవంతంగా అంటే చిత్తశుద్ధి మనిషి. మేడం ఒక్క నిమిషం విక్రమ్ సార్తో మాట. సార్ మేడం మాటలు మీరు విన్నారు. మేడం చెప్పిందంటే ఇద్దరు కలిశారు, వాళ్ళ ఆలోచన విధానం ఒకే విధంగా ఉంది, అనితర సాధ్యమా అన్నప్పుడు సాధ్యమే అని చూపించే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారంటారు. మీరేమంటారు సార్? ఖచ్చితంగా అండి, సోదరి చెప్పి చాలా మంచి విషయాలు చెప్పారు. ముఖ్యంగా వారు చెప్పిన దాంట్లో ఏంటంటే డ్వాక్రా సంఘాల గురించి అండి. డ్వాక్రా సంఘాలు అనేవి యాక్చువల్లీ బంగ్లాదేశ్లో స్టార్ట్ అయినాయి అండి. అంటే పొదుపు సంఘాలు అన్నమాట. అక్కడ మహమ్మద్ యూనిస్, దానికి ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ఆయన ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టాడు. ఈ పొదుపు సంఘాలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళు పొదుపు రూపాయి చొప్పున ప్రతిరోజు కూడా దాచుకున్నట్లయితే దానికి ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఇస్తుందన్నమాట. అట్లాగా అది ఒక కాన్సెప్ట్. అది ఏంటంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో కూడా మొదలు పెట్టారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం, కానీ దాని మీద పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత దానిని పట్టుకొని అంటే ఆ పథకాన్ని చాలా ఒక స్థాయి వరకు తీసుకెళ్ళగలిగారు. అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేద మహిళలు ఉంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ డ్వాక్రా సంఘాలని ఆయన అద్భుతంగా ప్రోత్సహించారు. మీకు ఇప్పుడే చెప్పారు సోదరి కూడా. ఒక బ్యాంకును కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకొని మహిళా బ్యాంకు కూడా ఒకటి ఏర్పాటైంది. దాదాపుగా మీకు కొన్ని లక్షల మంది అందులో అంటే ఈ గ్రూప్స్ దాదాపు నాకు తెలిసి అప్పుడు 55 లక్షల డ్వాక్రా సంఘాలు ఏర్పాటైనాయి. అంటే వాళ్ళు దానివల్ల ఏమైందంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా ఒక సామాజిక నాయకత్వం కూడా పెరిగింది. అంటే వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే డిస్కస్ చేసుకోవటం, అక్కడ ఏదైనా సమస్యలు ఉండి చర్చించుకోవటం, దాని మీద ఒక మూఢనమ్మకాల మీద వాళ్ళు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోవటం, అదేవిధంగా రాత్రిపూట వాళ్ళు చదువుకోవటం, ఇట్లాగా ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక యాక్టివిటీతో పాటు ఒక సామాజిక పరమైనటువంటి యాక్టివిటీలు కూడా తీసుకున్నారు. దీని మీద యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ మహిళా పొదుపు సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలు మీద బ్రిటన్ పార్లమెంట్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చిందండి. అంటే ఏ విధంగా
ఒక గేమ్ చేంజర్ అనమాట. గ్రామీణ ప్రాంత మహిళలు, ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ మీకు మనం చూస్తున్నాం. ఇవాళ ప్రతి ఊళ్ళో కూడా ఆ, కొన్ని ఆ, అంటే కర్రీ పాయింట్స్ ఉంటున్నాయి. అదేవిధంగా ఆ, అంటే పిండి వంటలు చేసి అమ్ముతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ డ్వాక్రా సంఘాల దగ్గర నుంచే మొదలయ్యారు. వాళ్ళు అనేకమైనటువంటి ఉత్పత్తులు, పచ్చళ్ళు పెట్టారు, వడియాలు, అదేవిధంగా ఇప్పుడు స్వీట్స్ తయారు చేయటం, అంటే పిండి వంటలు ఇలాంటివన్నీ చేసి మార్కెటింగ్ చేసి దానికి ఒక మార్కెటింగ్ సదుపాయాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి తర్వాత క్రెడిట్ ఇవ్వటం, చాలా లో ఇంట్రెస్ట్ మీద ఇవ్వటం, ఈ విధంగా అది ఒక రెవల్యూషన్ అయిందండి రాష్ట్రంలో. ఆ, అయితే తర్వాత ప్రభుత్వాలు ఏంటంటే దానికి అంత పెద్దగా ప్రోత్సాహం ఇవ్వలేదు. కానీ బట్ ఎనీథింగ్, ఎనీ యాక్టివిటీ అండి, ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక యాక్టివిటీ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనకి ఒక నానుడు ఉంది, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు. అంటే ఎటువంటి చారిటీ అయినా కూడా ముందు మన కుటుంబం నుంచి, మన ఊరి నుంచి, మన తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మొదలవ్వాలి. ఎస్ సార్, ఈ ఎగ్జాక్ట్. కాన్సెప్ట్తో మొదలైనప్పుడు ఏమవుతుందంటే మన ఊర్లో కొంతమంది ఉంటారు, వాళ్ళల్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఊళ్ళో చాలా ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లింక్ చేస్తున్నారు. లింక్ చేసినప్పుడు వాళ్ళు కూడా అదేమి బలవంతంగా కాదు, చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ కుటుంబాలను దత్తత తీసుకున్నారు. కుటుంబాలు దత్తత తీసుకోవటం అంటే ఆ కుటుంబంలో ఎవరు పనిచేయరు, మొత్తం వీళ్ళే ఫీడ్ చేస్తామని కాదు. వాళ్ళకి అవసరాలకి ఏంటి, రేపొద్దున వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి చదువు, ఆరోగ్యం, ఆ విధమైనటువంటిది హెల్ప్ చేస్తారు వాళ్ళు. అదేవిధంగా దాన్ని మానిటర్ చేస్తారు. వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ, అది ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది కూడా కొంత మానిటర్ చేస్తారు. మానిటర్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటిది కూడా వాళ్ళు అంటే ఒక నిర్ణయం తీసుకుంటారండి. అందువల్ల ఇది ఈ పథకం అనేటువంటిది దేశంలోనే ఒక అంటే ఒక నన్ను అడిగితే ఒక రెవల్యూషనైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట. అందువల్ల మనం రిజల్ట్స్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను, మేడం చెప్పారు, డ్వాక్రా మహిళల సంగతి చెప్పారు, నేను ఇప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ చెప్పాను. ఫుడ్ ఫర్ వర్క్ కూడా అది అసలు రూపురేఖలు మార్చేసింది. ఎందుకంటే మనకి ఏదైనా కూడా ఒక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది ఈ P4 ద్వారా వస్తుంది. దానికి ఏంటంటే పేద ప్రజలని ఆదుకోవటం అనేటువంటిది స్వచ్ఛందంగా వస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తానండి. అంటే నా పర్సనల్గా చెప్తాను. సార్. నేను కొన్ని అంటే 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ ఒక అక్షర ఫౌండేషన్కి ఏదో సందర్భంలో ఒక డొనేషన్ కొంత చేశారనమాట. ఓకే. చేసిన తర్వాత నేను మర్చిపోయాను. అయితే వాళ్ళు నన్ను రిమైండ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటారు, పలానా ఇది వచ్చిందండి, మీరు మళ్ళీ అంటే పేదలకు అక్కడ భోజనాలు ఇవన్నీ పెడతా ఉంటారు, మీరు మళ్ళీ చేయండి అని చెప్పినప్పుడు మనకి 2-3 సార్లు అట్లా రిమైండర్స్ వచ్చినప్పుడు మనం మామూలుగా అయితే మర్చిపోతాం, ఏదో ఒక సందర్భంలో చేసాంలే అయిపోయింది అనుకుంటాం. కానీ పదే పదే రిమైండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పటికి 4-5 సార్లు మనకి రిమైండర్స్ వచ్చినాయి కదా అని మళ్ళీ ఎంతో కొంత 5,000 10,000 మనకి మన ఆర్థిక స్తోమత బట్టి వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లాగా అదేంటంటే ఒక ఫెసిలిటేటర్ రోల్ అనేది గవర్నమెంట్ పోషించాలండి. అంటే మనంతటా మనకి ఎంత ఇంటెంట్ ఉన్నా కూడా మనం సహాయం చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయాలంటే దానికి ఒక ఇది ఉండాలి, ఫెసిలిటేటర్ రోల్ ఒకటి ప్లే చేయాలి. అప్పుడు అందువల్ల ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్నా కూడా ఫర్ సేక్ ఆఫ్ ఏదో తీసుకున్న ఒక పథకం అనుకోరండి. దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళడానికి ఆయన కృషి చేస్తారు. అంటే దానికి ఒక హేతుబద్ధమైనటువంటి ముగింపు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ P4 అనే దాని మీద వచ్చేటువంటి విమర్శలని కూడా పరిగణలోకి తీసుకోకూడదని లేదు. కానీ అసలు స్కీమే అనవసరం అంటాం అనేటువంటిది అది మంచిది కాదు. డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. అందువల్ల మా రాష్ట్ర ప్రభుత్వానికి మన తగినంత సహాయ సహకారాలు అందించాలి. దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీలాంటి వాళ్ళు ఇటువంటి చర్చలు పెట్టడం కూడా మంచిది. ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకుంటారు దీనివల్ల ఏంటి ఉపయోగం, P4 వల్ల ఏంటి ఉపయోగం అని అనుకుంటారు. అట్లానే ఇన్వాల్వ్ అవ్వాలనుకునే వాళ్ళు ఫారినర్ అంటే NRIలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా P4 అనేటువంటిది ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అవుతుందండి. కాకపోతే రిజల్ట్స్ క్విక్గా వస్తాయా, ఆలస్యం అవుతుందా, అది ఇంప్లిమెంటేషన్ బట్టి ఉంటుంది. విక్రమ్ గారు,
కొద్దిసేపటి క్రితం 436 కోట్ల ఆటో డ్రైవర్ల కోసం విడుదల చేసింది ప్రభుత్వం. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. సో నెలకు 15,000 చొప్పున 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు ఈ అమౌంట్ చేరే విధంగా ప్రణాళికలు చేసింది. నేను అడిగేది ఏంటంటే సార్, ఇంతకుముందు గత ప్రభుత్వం అంతా డ్యామేజ్ చేసింది, అంత అప్పుల మయం అన్నారు. కానీ ఏ నెలకు ఆ నెల కరెక్ట్గా ఒకరోజు ముందే పెన్షన్లు అందజేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఇది సూపర్ 6 సక్సెస్ అవుతోంది. ఎక్కడ ఈయన సంపాదిస్తున్నాడు, ఎట్లా ఫండ్స్ తెస్తున్నాడు, ఎట్లా నిధులు సమకూరుస్తున్నాడు అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న సార్. ఖచ్చితంగా అండి. అంటే ఏదేమైనా కూడా మనకేంటంటే ఆదాయం బట్టే ఖర్చు కూడా ఉండాలి. అది మామూలు ఫ్యామిలీకి సంబంధించైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా కూడా ఏదైనా కూడా అది వర్తిస్తుంది అనమాట. అందువల్ల రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో ఖర్చు పెడుతున్నది ఎంత, ఇందాకే నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలతో పాటు మనకేంటంటే ఆస్తుల కల్పనకు సంబంధించినటువంటి దానికి నిధులు కావాలి. అంటే మనకి సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర ఎడ్యుకేషన్ మీద పెట్టాలి, హెల్త్ మీద పెట్టాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్. వీటిలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంత సంపద సృష్టి చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందండి. సంపద సృష్టి అంటే ఆదాయాలు పెరగాలి. ఎక్కడైతే గతంలో ప్రభుత్వం డైరెక్ట్ మీకు నిధులు పంపించడం అనేటువంటిది జరిగింది. అది సరే, దాని గురించి గత ప్రభుత్వం మోడల్ వేరు, ఈ ప్రభుత్వం మోడల్ వేరు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వంలో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే అంటే ఆదాయానికి గండి పడుతుందో, ఉదాహరణకి మనకి మద్యం ఉందండి. మద్యం మనం ఆల్ సెడ్ అండ్ డన్, అది కూడా ఒక యాక్చువల్లీ చెప్పాలంటే మద్యం ఆదాయాన్ని ఒక ఆదాయ వనరుగా పరిగణించరాదు అని మనకి అంటే రాజ్యాంగం చెప్పింది. మద్యం కావచ్చు, ఇతరత్ర మత్తు పదార్థాలు కావచ్చు, దాన్ని ఆదాయ వనరుగా పరిగణించరాదు అని చెప్పింది. బట్ అది ఏమైందంటే అది ఎనీ గవర్నమెంట్, సక్సెసివ్ గవర్నమెంట్స్ కి అది ఒక ప్రధాన ఆదాయ వనరైంది. కానీ గత ప్రభుత్వంలో ఏమైంది, మద్యం మీద అంటే అది ఒక డిబేట్, మద్యం ఉండాలా లేదనేది పక్కన పెడితే అసలు మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం స్టేట్ గవర్నమెంట్ ఎక్స్‌చెకర్ కి అది జమకాల. మనందరికీ తెలుసు. కేవలం అంటే మీకు ఆన్లైన్లో పేమెంట్ చేయకుండా మీకు డైరెక్ట్గా డబ్బులు తీసుకొని చేయటం, దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడింది. అదేవిధంగా వివిధ మార్గాల ద్వారా మైన్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అంటే ప్రభుత్వానికి సర్టెన్ వేస్ ద్వారా వచ్చేటువంటి ఆదాయాలకి గండిపడింది. దాన్ని ప్లగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ లూప్ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటిని ప్లగ్ చేయాలండి. అదేవిధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకి ఇందాక మేడం ఒకటి చెప్పారు, మంచి మాట చెప్పారు, దానికి ఇంకోటి నేను యాడ్ చేస్తున్నా. ఏదైతే మీకు మన్యం అటువంటి ప్రాంతాల్లో అంటే గిరిజనుల ప్రాంతాల్లో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇటీవల మీరు చూసినట్లయితే అరకు కాఫీని బాగా ప్రమోట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అరకు కాఫీ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళ కాఫీ అక్కడ పండిస్తున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే గిరిజన ఉత్పత్తులకు సంబంధించి పూర్తి హక్కులు వాళ్ళకే ఉంటాయి. ఇవాళ అరకు కాఫీని ఒక నేషనల్ బ్రాండ్గా, ఇంటర్నేషనల్ బ్రాండ్గా చేయాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉన్నదో ఈ ఏడాది లోపు అది ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో మీకు చెప్పారు. ఇవాళ అరకు కాఫీ అనేటువంటిది చాలా సేల్స్ చాలా బాగున్నాయి. అంటే ఆదాయం పెరుగుతున్నది దాని మీద. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఓవర్ ది పీరియడ్ చిన్న చిన్నగా మనకు కనిపించినప్పటికీ కూడా దాన్ని ప్రమోట్ చేయటం, మార్కెటింగ్ చేయటం, దాని ఇంపార్టెన్స్ తెలియజేయటం వలన మీకు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రజలకు కూడా ఆదాయం, ఉపాధి కలుగుతూ ఉంటుంది. అందువల్ల గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోటుపాట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నింటిని ప్లగ్ చేసి ఇవాళ మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి చాలా ఫండ్స్ వచ్చినాయి. అమరావతి నిర్మాణానికి కావచ్చు, పోలవరానికి కావచ్చు. దాదాపుగా మీకు అది ఒక 15,000 కోట్లు, ఇది ఒక 15,000 కోట్లు, 30,000 కోట్లతో ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది జరుగుతుంది. అంటే దాని మీద చాలా మంది డిపెండ్ అయ్యారు. మీరు నిన్న చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు పండగ రోజు కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి మీకు నిర్మలా సీతారామన్ గారిని కలిసి కొన్ని స్కీమ్స్లో మన అంటే భాగస్వామి ఉండేటట్టుగా, ఆంధ్రప్రదేశ్కి భాగస్వామి ఉండేటట్టుగా వారిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇప్పించేటువంటి పరిస్థితి కొన్ని వచ్చినాయి. అదేవిధంగా కంపెనీస్ ఇవాళ పర్సనల్గా వెళ్ళి కలుస్తున్నారు. ఒకవైపు
ఇవాళ నారాయణ గారు కూడా మీకు మారిషస్లో అక్కడ పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా ఐటీ కంపెనీలేమో మన లోకేష్ గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం చంద్రబాబు నాయుడు గారు, ఇట్లాగా దే ఆర్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్డ్ అండి అంటాం కదా. దేన్ని అంటే ఏ అవకాశాన్ని వదలకుండా రాష్ట్రం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్రానికి కొన్ని నిధులు కావాలి, పరిశ్రమలు కావాలి, ప్రజల ఆదాయం పెరగాలి, ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగు కావాలి అనే దాని మీద కొంత కృషి జరుగుతున్నది. ఆ కృషిలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, లోటుపాట్లు లేకుండా ఏ ప్రభుత్వం ఉండదు. కానీ అసలు జనరల్గా ఏమవుతుందంటేనంటే మన సొసైటీలో అంటే మన సమాజంలో మార్పుని ఎవరు ఇష్టపడరండి. అంటే మార్పుని రెసిస్ట్ చేస్తారు. అంటే ఏమవుద్దండి, దీనివల్ల ఏమవుదండి, ఆయన ఏదో చెప్తాడండి, ఇవన్నీ అసలు అవ్వండి, ఇట్లా మాట్లాడుతూ అవన్నీ జరిగే పనులు కాదండి, P4 అంటాడండి, ఎవరిస్తారండి P4 అని. ఎందుకు ఒక చేంజ్ని రెసిస్ట్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ మన దేశంలోనే ఉంది, అది మన డిఎన్ఏలోనే ఉంది. ఎక్కడైనా చూడండి, ఆఫీసుల దగ్గరికి వెళ్తే పేపర్ కూడా చూడండి, ఇది జరగదండి, ఇది కాదండి, పంపిస్తారు. అంటే మన మైండ్ సెట్ అట్లాగా ఓవర్ ది పీరియడ్ అట్లాగా డెవలప్ అయింది. దాన్ని చేంజ్ చేయాలి, దాన్ని బ్రేక్ చేయాలి, అటువంటి మైండ్ సెట్ని బ్రేక్ చేయాలి, ఒక మార్పును ఆహ్వానించాలి. ఆ మార్పు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద మానిటర్ చేసుకోవాలి, ఫెసిలిటేట్ చేయాలి గవర్నమెంట్ పరంగా. సో ఇవన్నీ కూడా ఓవర్ ది నైట్ అవ్వండి, ఒక రోజుతో జరిగేది కాదు. రాత్రి పగలయ్యేటప్పటికి మొత్తం ఇక్కడ మంత్రదండం ఎవరి దగ్గర ఉండదు. బట్ ఏంటంటే ఓవర్ ది పీరియడ్ దీనికి కొంత సమయం పడుతుంది, జరుగుతుంటాయి. అదైతే మాత్రం నాకైతే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనేటువంటి నమ్మకం అయితే. మేడం మీరు ఒకసారి చెప్పండి మేడం, ఈ ఉచిత బస్సు పథకం ఎలాగుంది, తల్లికి వందనం ఏ విధంగా ఉంది, అలాగే రైతులకి వాళ్ళకి రావాల్సిన 7,000 కానీ అమౌంట్ పడుతూ ఉంది. మొత్తం మీద ఇప్పటివరకు సూపర్ 6 వీళ్ళేం సూపర్ హిట్ అంటున్నారు, అవతల వాళ్ళు అంతా అబద్ధం అంటున్నారు. మీరేమంటారు మేడం ఉచిత బస్సు పథకం గురించి ఒక మహిళగా? చాలా మంచి పథకం అండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6లో ప్రతి పథకంలో కూడా మనం చూసుకుంటే మహిళా పక్షపాతి కూటమి ప్రభుత్వం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. పబ్లిక్గా నేను కూడా 2-3 ప్రయాణాలు చేసి స్వయంగా వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళు ఏ విధంగా ఈ ఉచిత బస్సు పథకాన్ని లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని స్వయంగా నేను చూడటం తెలుసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పండగ వాతావరణం, పల్లె వెలుగులకి ఒక పండగ వాతావరణం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు విద్యార్థులకు కానీ, మరి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు కానీ, మరి ఉద్యోగాలు చేసుకునేటువంటి మహిళలకు కానీ ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే సగటున మధ్యతరగతి వారికి ఒక 1,000 రూపాయలైనా, 1,500 2,000 అది చాలా పెద్ద అమౌంట్. ఎందుకంటే వాళ్ళ కరెంటు బిల్లుకి వస్తాయనో, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి మొబైల్ రీఛార్జ్లను, మరి బండికి పెట్రోలను, ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది మధ్యతరగతి వ్యక్తుల ఆలోచన విధానం, కుటుంబాలది. కాబట్టి మరి ఆ మిగులుతున్న ఒక్కొక్క టికెట్ ధర కనీసం యావరేజ్ మనం 50 రూపాయలు కనుక వేసుకుంటే, రాను బాను ఒక 60 రూపాయలు వేసుకుంటే మన నెలకు వచ్చేసరికి వాళ్ళకి కనీసం ఒక 2,000 రూపాయల నుండి 2,500 వరకు వాళ్ళకి నెలసరి అది అనేది మిగులుతా ఉంది. కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మరి తీర్థయాత్రలకు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, గుళ్ళకి వెళ్ళాలన్నా మరి మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది పూర్తిగా సంపూర్ణంగా మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం పట్ల మాత్రం చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా సగటున వర్కింగ్ ఉమెన్స్ కి ఒక 2,000 నుండి 3,000 లోపు ఆదాయం అనేది ప్రతి నెల వాళ్ళకి సేవింగ్స్ అవుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. అది ఇక మిగతా పథకాలు మేడం, వాట్ అబౌట్ అదర్స్? ఖచ్చితంగా అండి. ఏ హామీ అయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిందో ఎన్నికలకు ముందు, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్ళలో 2 కళ్ళుగా మేము ముందుకు తీసుకెళ్తామని, మరి గత ప్రభుత్వంలో కంటే కూడా సంక్షేమాన్ని రెట్టింపు సంక్షేమం ఇస్తా, రెట్టింపు సంతోషాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటానే మరి ఇటు ఎక్కడా సంక్షేమంలో తగ్గకుండా గత ప్రభుత్వం కంటే కూడా రెట్టింపు సంక్షేమాన్ని ఈరోజు ఇస్తుంది అనేది వాస్తవం.
ఆ ఈ ఫ్రీ ఉచిత బస్సు పథకం ద్వారా మరి ఆటో డ్రైవర్లకు కూడా కొంత నష్టం కలిగిందని చెప్పేసి వాళ్ళు అన్న మాటకి వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వెంటనే ఒక ఆలోచన చేసి, ఇది నిజానికి సూపర్ 6 లో ఇచ్చిన హామీ ఏం కాదు, దానికి సంబంధం లేనిది మేడం, ఇది దానికి సంబంధం లేదు. సంబంధం లేదు. ఉపాధి కోల్పోతున్నారు, కొంతమంది లాస్ అవుతున్నారనే ఈ 436 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. నెలకు 15,000 చొప్పున, అయినప్పటికీ అది కూడా కొంతమంది 2,90,000 మందిని ఎంపిక చేశారు. ప్రతి ఒక్కటిసారి, ఎందుకంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేద ప్రజలు సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ప్రతి అడుగు ముందుకేస్తున్నారు, ప్రతి ఆలోచన చేస్తున్నారు అనేది మనకి ఈరోజు అమలవుతున్న వాటికి తార్కాణం. అంటే ఏదో నోటి మాటలు కాదు, ప్రతి ఒక్కటి ఈరోజు చేసి చూపిస్తున్నారు వాళ్ళు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు కూడా. ఎందుకంటే నిన్న మనకి జిఎస్టి, సూపర్ సేవింగ్స్ పథకం ద్వారాగా మన రాష్ట్రానికి కనీసం ఒక సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగిద్ది అనేది ఒక సగటు అంచనా. అయినప్పటికీ మరి దేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి అనేది మెరుగుపడాలి అంటే ఖచ్చితంగా కొంత నష్టం జరిగినప్పటికీ మరి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈరోజు నిలబడింది. ఎందుకంటే ఇంత సంక్షోభంలో రాష్ట్రం, గత ప్రభుత్వం ఎంత ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిందో మనం చూసాము. అంత సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకి మనం చెయ్యాలి అనే ఒక చిత్తశుద్ధితో, ఒక బలమైనటువంటి దృఢమైన సంకల్పంతో ఖచ్చితంగా మనం చేసి తీరుతాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేవలం గొప్ప ఆలోచనలు చేయటమే కాదండి, చాలా ధైర్యంగా ఆలోచనల్ని ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. మేడం, మీరు బాగా చెప్పారు, సార్ కూడా విశ్లేషించారు. నేను ఏమంటానంటే, సార్ విక్రమ్ గారు, మీకు సార్ ఇంత బాగా జరుగుతుంది, అంతా సక్సెస్ అంటుంటే, కానీ సొంత పార్టీలో కొంతమంది సానుభూతి పరులు అనుకోండి, టీడీపీకి సంబంధించి వీళ్ళే వెనక నుంచి గుచ్చుతున్నారనుకోండి, లేకపోతే కొంత కామెంట్స్ మాత్రం వస్తున్నాయి సార్. అవి బలంగా కూడా వెళ్తున్నాయి ప్రజల్లోకి, అవతల వాళ్ళకి ఊతం ఇచ్చినట్టు అవుతుంది, ఆయుధాలు అవుతున్నాయి. దీన్ని మీరేమంటారు సార్? ఇప్పుడు ఏది చేసినా కూడా ఆక్యుపేషన్ హజార్డ్స్ అంటారండి. అంటే ఏ పని చేసినా కూడా దానికి కొన్ని ఆక్యుపేషన్లు, అంటే వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతానే ఉంటాయి ప్రతి వృత్తిలో, మీకైనా, నాకైనా, ప్రభుత్వానికైనా, ఎవరికైనా. కానీ దాన్ని ఏ విధంగా, హౌ బెస్ట్ వీ కెన్ ఫేస్ దెమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఏ విధంగా దాన్ని నలిఫై చేయాలి, ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలనేటువంటి దాని మీద వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉండాలి. యాజ్ ఏ పార్టీగా వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అనేక విమర్శలు వస్తాయి, దే ఆర్ బౌండ్ టు బి దేర్. అంటే మన అసలు విమర్శలు అన్నీ పొగడ్తలే రావాలి, అందరూ మెచ్చుకోవాలి అని ఆశించడం కూడా తప్పది. వాళ్ళు చేసేటువంటిది ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే, కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి అందులో మంచి పాయింట్ ఉంటే అవి స్వీకరించాలి. లేదు ఫర్ ది సేక్ ఆఫ్ క్రిటిసిజం అనుకుంటే దాన్ని పక్కన తీసుకొచ్చి ప్రజలకి మాత్రం వాస్తవాలు ఏంటనేటువంటిది చెప్పాలి. ఇవాళ కొన్ని అంశాలు ఉన్నాయి కదా, మెడికల్ కాలేజీలు అంశం కొంచెం వివాదాస్పదం అవుతుంది. అదేవిధంగా ట్రోప్ ఛార్జెస్కి సంబంధించిన కొన్ని అంశాలు డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. అదేంటంటే అది లేకుండా ఎక్కడ ఉండదు మన దేశంలో. ఏంటంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. కానీ చేసిన పని చెప్పుకోవటం, అవతల వాళ్ళు చేసేటువంటి దాంట్లో కనుక ఎటువంటి వాస్తవాలు లేకపోతే ప్రజల్ని నిరంతరంగా ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది రాజకీయ పార్టీలు, అంటే అధికారంలో ఉన్న వాళ్ళ బాధ్యత అండి అది. అంతే తప్ప మనం ఏదో చేసేస్తున్నాం అయిపోయింది, ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుకుంటాయి, వాటిని ఏం పెద్ద ఇగ్నోర్ చేయాలి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు తెలుసు కొన్ని సందర్భాల్లో నిజం కంటే అబద్ధాలే ముందుగా తిరిగి వస్తుంది. దాన్ని కూడా ప్రజలు చేసుకుంటారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీద ఏమన్నారు, ఆయన వ్యవసాయం దండగమారి అన్నాడు అనేటువంటిది ఒక మాట వచ్చింది. దానిని తెలుగుదేశం వాళ్ళు సమర్థవంతంగా తిప్పికొట్టలేదు. ఎప్పుడన్నారయ్యా చెప్పండి మా నాయకుడు అని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడన్నాను ఆ మాట చెప్పండి అని ఎప్పుడు చెప్పలా. దాంతో ఏమైపోయిందంటే క్రమంగా అది ఒక వాస్తవం రాగా చంద్రబాబు అదే మాట మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. చేస్తున్నారు వ్యవసాయం దండగా మారి అంటాడు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేస్తాడు, పక్కన పడేస్తాడు అనేటువంటిది ఒకటి వచ్చేసింది. అందువల్ల రాజకీయాల్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ గో ఆన్ ఎడ్యుకేట్ ది పీపుల్. ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఆ వాస్తవాల మీద మీరు చెప్పుకోవాలి.
చెప్పుకోకపోతే ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే మీరు విక్టిమ్ అవుతారు. మీరు మంచి చేస్తున్నా కూడా మీరు విక్టిమ్ అవుతారు. అందువల్ల అందుకనే ప్రభుత్వానికి ఒక యంత్రాంగం ఉంటుంది కదా, అది పార్టీ యంత్రాంగం ఉంటుంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటా మీరు ప్రజల్లోకి పాజిటివ్గా తీసుకెళ్ళాలి. విమర్శలలో ఉంటే మంచి స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. లేదు అది ఊరికే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసి ఇది బాబు, ఇది వాస్తవం, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని చెప్పాలి. ఎస్ సార్, మీరు చెప్తుంది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చింది అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు, ఫీజు రియంబర్స్మెంట్ అంతగా వెళ్ళలేదు, మెడికల్ కాలేజ్ మాత్రం బదనాం చేసేసారు. ఇప్పుడు జరుగుతున్న ఉచిత మహిళలకు బస్సు పథకం, స్త్రీ శక్తి పథకం అంతగా వెళ్ళటం లేదు. వెళ్తున్నారు, మేడం చెప్పినట్టు అందరూ హ్యాపీగా ప్రయాణాలు చేస్తున్నారు, కానీ ఇంకా దాని మీద నెగిటివ్గా చూపిస్తున్నారు. ఆటో డ్రైవర్లు కూడా వెళ్ళదు, రేపు ఇంత చేసినా కూడా ఏది ప్రజల్లోకి వెళ్ళటం. అంటే ప్రభుత్వం ఎక్కడో వెనకబడుతుంది, మనం చేస్తున్నామనే కానీ అది చెప్పుకోలేకపోతున్నారేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా అండి, అదే అందుకనే నేను చెప్తున్నా. ఇవాళ మీకు ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక మెకానిజం అనేటువంటిది ఉండాలి. ప్రభుత్వం చేసే పనుల్ని చెప్పుకోవాలి, చెప్పుకొని అక్కడ ప్రజలకి ఈ వాస్తవ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఆర్థిక పరిస్థితుల్లో మనం ఏ విధంగా చేయగలుగుతున్నాము, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నాయి, అదేవిధంగా రాబోయే కాలంలో ఏం చేయగలుగుతాము అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాలండి. చెప్పకపోతే ఏమవుతుందంటే రాజకీయంగా దెబ్బతింటారు. అందువల్ల మీకేంటంటే రూలింగ్లో ఉండేవాళ్ళు చెప్పుకోవాలి కదా, చెప్పుకోకపోతే టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు దెబ్బతింటారు. ఈ విషయంలో మరి రూలింగ్ పార్టీ వాళ్ళు, అంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు ఏం జరుగుతున్నాయి అనేటువంటి చెప్పాలి. ఇవాళ మీరు ఇందాక అన్నారు, చాలా మంచి పాయింట్. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో కొన్ని ఏమైంది, నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ వెళ్ళినాయి జనంలోకి. అంటే ప్రభుత్వం చేసిన మంచి అనేది ఇట్ హాజ్ టేకెన్ బ్యాక్ సీట్, అది వెనకపోయింది. ఈ పాయింట్స్ అన్నెసెసరీ అన్ని సోషల్ మీడియా వేదికగా దాన్ని బాగా నేను ఇందాక కూడా చూశాను, సీఎం గారు కేబినెట్ మీటింగ్ లో కొన్ని కామెంట్స్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళని అంటే అన్నెసెసరీ విషయాలన్నీ కూడా అసెంబ్లీని వేదికగా చేసుకుని మాట్లాడారు అనేటువంటిది చేస్తున్నారు. అంటే సొంత పార్టీ వాళ్ళే ఆ విధంగా చేయటం అనేటువంటిది చాలా ఆశ్చర్యం. అట్లా ఉండదు. అదేంటంటే దట్ షోస్ ది ఇన్డిసిప్లిన్. చాలా లైట్ గా తీసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. గతంలో ఎంత హైప్ లో పథకాలు తీసుకెళ్ళినా డౌన్ చేసిస్తూ ఉంది, డౌన్ చేస్తారు కదా. ఇప్పుడు మనమే వాళ్ళకి మీరు అన్నట్టుగా ఆయుధాలు ఇస్తే ఇంకా వాళ్ళే రెచ్చిపోతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం చూసాం, మనం చిన్న ఇష్యూ మీద మన ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు అనేటువంటిది మనం ఒక విధంగా చూస్తే అసెంబ్లీ చూస్తే హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే ప్రతిపక్షం అంటూ ఉండాలి, కానీ ప్రతిపక్షం లేదు. కానీ అధికార పార్టీలోని వాళ్ళే ప్రతిపక్షంలాగా కొందరు అధికారులు పనిచేయటం లేదనో, కొన్ని చోట్ల పనులు మాకు వేగవంతం కావటం లేదని వాళ్ళే ఆ ప్రాబ్లమ్స్ ఎత్తినప్పుడు చాలా సంతోషం వేసింది. పర్వాలేదే అంటే వీళ్ళు వ్యక్తిగత పూజ చేసుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఎత్తి చూపినప్పుడు బాగునింది. కానీ మధ్యలో మీరు చెప్పినట్టు ఈ అపశృతులు వచ్చేసి వీళ్ళు చేస్తున్న పనులన్నింటినీ వెనక్కి నెట్టేసింది. అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజల కోసం మాట్లాడారా, వాళ్ళ కోసం మాట్లాడారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నిజంగా ప్రజల కోసం మాట్లాడుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కామెంట్ చేయరు కదా. కొంతమంది ఎమ్మెల్యేలని ఆ జిల్లా మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో వాళ్ళతో సమన్వయం చేసుకోవాలంటున్నారు. అంటే ఏదన్నా ఇప్పుడు రూలింగ్ పార్టీకి ఒక వెసులుబాటు ఉందండి. రూలింగ్ పార్టీ వాళ్ళు దే కెన్ అప్రోచ్ కన్సర్న్ మినిస్టర్ ఆర్ ది సీఎం. కానీ వాళ్ళకి అది వదిలేసి మీరు అసెంబ్లీలో హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సర్టెన్ ఆఫీసర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈయన మాట వినకపోతే, ఎమ్మెల్యే గారి మాట వినకపోతే డెఫినెట్గా మంత్రి గారి దృష్టికో లేకపోతే సీఎం గారి దృష్టికి ఇంకెవరో ఒక పార్టీ దృష్టికో ఎక్కడో తీసుకెళ్లొచ్చు. బట్ అసెంబ్లీలో మాట్లాడటం ద్వారా ఏమవుతుంది, ప్రభుత్వం మీద ఒక మచ్చ పడుతుంది. అది దాని స్పిరిట్ దెబ్బతింటది. అందువల్ల మంచి చేస్తున్నా కూడా మళ్ళీ చెడు అవుతుంది అనేటువంటిది ఉండాలి. ఇది ఏంటంటే ఎమ్మెల్యేలకి గతంలో ఏంటంటే నేను మొన్న కూడా చూశాను, ఎమ్మెల్యేలకి ఒక శిక్షణ అనేటువంటిది ఇచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేల ఎంపిక అంటే వాళ్ళు ఎప్పుడైతే అసెంబ్లీకి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక శిక్షణా కార్యక్రమాలు అనేటువంటిది చేసేవాళ్ళు. ఏంటి వాట్ టు స్పీక్ అండ్ వాట్ నాట్ టు స్పీక్ అనేటువంటిది కూడా వాళ్ళకి చెప్తారనమాట. ఏది సభలో మాట్లాడాలి, ఏది సభలో మాట్లాడకూడదు, ఏది పార్లమెంటరీ, ఏది అన్పార్లమెంటరీ అనేటువంటి దాని మీద అంటే మంచి స్పీకర్స్ని పిలిపించి ఎవరైతే
మీకు పార్లమెంటరీ ప్రాక్టీసెస్ బాగా తెలుసు, వాళ్ళందరితో వాళ్ళకి శిక్షణ ఇప్పించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అది కనపడట్లా, ఆ శిక్షణ అనేటువంటిది జరగలేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మరి దాని మీద దృష్టి పెడితే వాళ్ళకే మంచిది, లేకపోతే ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. రైట్ మేడం, ఫైనల్గా చెప్పండి మేడం, మొత్తం మీద ఈ కూటమి ప్రభుత్వం అటు చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అనుకున్న విధంగా ఈ పేదరిక నిర్మూలన అయితేనేమి వీళ్ళు అనుకున్న P4ని ముందుకు తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారు ఫైనల్గా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన డే 1 నుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే మాట, ఓన్లీ కూటమి ప్రభుత్వం ఉంది పబ్లిక్ ఎజెండా కోసం మాత్రమే. ఇక్కడ పర్సనల్ ఎజెండా అనేది తావు లేదనే విషయం వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ప్రతి పథకంలో కూడా మనకు కనిపించింది. ప్రతిసారి వాళ్ళు చెప్పింది కూడా అదే విషయం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు, వ్యక్తిగత భేషజాలు, వ్యక్తిగత ప్రయోజనాలకి ఇక్కడ తావు లేదు. కేవలం ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నాం. ఆ దిశగానే మనం ముందుకు అడుగులేస్తున్నామని ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా చాలా పథకాలను ఇలాగే హేళనగా మాట్లాడారు. కానీ ఈరోజు అవి అందిస్తున్నటువంటి ప్రతిఫలాలని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా P4 కూడా 100% సక్సెస్ అయ్యి, ఎందుకంటే ఒకటే సార్, డ్రీమ్ బిగ్. మనం ఒక పెద్ద కళని కంటే కొంతవరకన్నా ఆ కళని మనం సాకారం చేసుకోగలుగుతాం. సరే 30 లక్షల మంది పేద కుటుంబాలని మనం పైకి తీసుకురాలేకపోయినా కనీసం అందులో ఒక సగభాగం అన్న మనం పైకి తీసుకొని వస్తే ఆ పేదల్ని, ఇది మంచి పథకం కదా సార్. ఇప్పుడు మంచి కొంత జరిగినా మంచిగా సమాజానికి, ప్రజలకి. మీరు అంటున్నట్టు ఆ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మేడం. తప్పకుండా మీరు చెప్పినట్టు 50% అయినా పేదరిక నిర్మూలన జరిగితే అంతకంటే ఏం ఉంటుంది చెప్పండి. థ్యాంక్ యూ మేడం, లైవ్ లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, విక్రమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు.